ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి? ఎగ్ ఫ్రీజింగ్ అంటే మెడికల్ టర్మినాలజీలో oocyte క్రయోప్రిజర్వేషన్ అంటారు. మీ ఓవరీస్ని హార్మోన్ ఇంజెక్షన్స్ ద్వారా స్టిమ్యులేట్ చేసి మల్టిపుల్ ఎగ్స్ని ప్రొడ్యూస్ చేసి మీకు ఎనస్థీషియా ఇచ్చి మీ బాడీలోంచి ఎగ్స్ రిమూవ్ చేసి వాటిని -196 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర లిక్విడ్ నైట్రోజన్లో ఫ్రీజ్ చేసి పెట్టేస్తాం. ఎప్పుడైతే మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటారో అప్పుడు వాటిని మనము థా చేసి స్పర్మ్తో ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో తయారైన తర్వాత దాన్ని మళ్ళీ మనము యుట్రస్లో ఇంప్లాంట్ చేస్తాం. సో ఎవరికి మనము ఎగ్ ఫ్రీజింగ్ సజెస్ట్ చేస్తాం? టైం ఆగదు, వయసు ఆగదు, అలానే అండం యొక్క క్వాలిటీ ఆగదు, నంబర్ కూడా ఆగకుండా తగ్గిపోతూనే ఉంటుంది. సో మనం ఏం చేయాలి, ఎవరు చేసుకోవాలి? సో ఎవరైతే పర్సనల్ రీజన్స్ కానీ, మెడికల్ కండిషన్స్ కానీ, కెరీర్ వలన కానీ ప్రెగ్నెన్సీని 25 to 30 మధ్యలో ప్లాన్ చేసుకోలేకపోతున్నారో వాళ్ళందరికీ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక వరం లాంటిది. మెడికల్ కండిషన్స్ అంటే ఎండోమెట్రియోసిస్ కానీ, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉండడం వలన కానీ ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక మంచి పరిష్కారం అవుతుంది. అలానే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎర్లీ మెనోపాస్, ఇఫ్ యు ఆర్ ఇన్ mid-30s అండ్ యు ఆర్ నాట్ ప్లానింగ్ ఎట్, అండ్ మీ కెరీర్ కోసము, మీ చదువుల కోసము, మీ ప్రెగ్నెన్సీని కానీ, మీ పెళ్ళిని కానీ పోస్ట్పోన్ చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా పరిష్కారం అవుతుంది. అలానే ఏ ఏజ్లో మనము ఈ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడానికి కరెక్ట్ టైం అంటే 25 నుంచి 30 సంవత్సరాలు, విచ్ ఈస్ ద బెస్ట్ రిప్రొడక్టివ్ ఏజ్. సో ఈ ఏజ్లో అండం యొక్క క్వాలిటీ, నంబర్ ఇవి రెండు చాలా బాగుంటాయి. అలానే 30 to 35 ఇక్కడ కూడా కొంచెం కాంప్రమైజ్డ్ క్వాలిటీ ఉంటుంది, నంబర్ ఉంటుంది. కానీ 30 to 35లో కూడా మీరు ఎగ్స్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. టైమ్ ఈజ్ వెరీ ప్రిషియస్ అండ్ ప్రిజర్వ్ యువర్ ఎగ్స్ ఇన్ టైమ్ అండ్ ప్రిజర్వ్ యువర్ ఫ్యూచర్ ఫర్టిలిటీ. థ్యాంక్ యూ.